భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ ఘననాథుడితో పాటు బాలాపూర్లో ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. బాలాపూర్ మంటపాన్ని ఈసారి అయోధ్య రామాలయ నమూనాలో తీర్చిదిద్దారు. బాలాపూర్ వినాయకుడి దగ్గర భక్తుల సందడి మొదలైంది. అయోధ్య రామాలయ సెట్ భక్తులను ఆకట్టుకుంటోంది. బాలాపూర్ గణేశుడి దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, బాలాపూర్ మంటపం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రతి గల్లీలో అంటే దేశవ్యాప్తంగా జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ ఈ రోజు నుంచి 9 రోజుల పాటు దేశవ్యాప్తంగా మారుమోగుతుందనే చెప్పొచ్చు. ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో, ప్రతి అపార్ట్మెంట్స్ లో, ప్రతి విల్లాలో ఇలా దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలన్నిటివి ఈ రోజు ప్రారంభం కావబోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర తర్వాత అదే తరహాలో హైదరాబాద్ నగరంలో ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు అనేవి చాలా ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా గణేష్ పండుగ అనగానే చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ 9 రోజుల పాటు గణేష్ ఉత్సవాలలో చాలా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు అనేటివి జరుగుతాయి. ముఖ్యంగా ఇక హైదరాబాద్ నగరానికి విషయానికి వస్తే మనకు గణేష్ వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ వినాయకుడు అంటే బడా గణేష్ గుర్తుకొస్తాడు. ఆ తర్వాత బాలాపూర్ లో ఉన్నటువంటి బాలాపూర్ గణేష్ అంటే లడ్డూకి ప్రత్యేకము అయినటువంటి ఈ బాలాపూర్ గణేష్ గుర్తుకొస్తాడు. సో ప్రస్తుతం మనం బాలాపూర్ గణేష్ వద్ద ఉన్నాము. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ఇక్కడ పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయంటూ కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు తెలిపారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన మండపం సెట్ అంటే గణేష్ మండపానికి సంబంధించినటువంటి మండపం సెట్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. గత సంవత్సరము విజయవాడ కనకదుర్గమ్మ సెట్టింగ్ లో ఈ మండపం వేస్తే ఈసారి మాత్రం అయోధ్య రామ మందిరాన్ని తలపించేలా ఇక్కడ ఈ సెట్ మాత్రం వేయడం జరిగింది. ముఖ్యంగా మనం విజువల్స్ లో చూడొచ్చు, చాలా పెద్దగా ఎప్పుడు లేనటువంటి విధంగా అయోధ్య రామ మందిరాన్ని తలపించేలా ఇక్కడ సెట్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గణేష్ చతుర్థి సందర్భంగా ఇప్పటికే అంటే బాలాపూర్ లో అంటే 90% పనులు కూడా ఇక్కడ పూర్తయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సాయంత్రం మొదటి పూజతో ఈ పండుగ ఇక్కడ బాలాపూర్ లో సందడి మాత్రం భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అంటే హైదరాబాద్ నగరంలో చాలా విగ్రహాలు పెడతారు, చాలా ఏరియాలు మండపాల్లో ఉంటాయి. కానీ ప్రత్యేకంగా బాలాపూర్కి ఈ లడ్డూకు ప్రత్యేకం కాబట్టి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ లంబోదరిని దర్శించుకుంటారు. సో ఇక బాలాపూర్ లడ్డుకు సంబంధించి మాత్రం తయారీ విధానం ఇప్పటికే మొదలైంది. ఈసీఐలో ఉమామహేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం ఇక్కడ వారికి లడ్డూని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పటికే లడ్డు కూడా పూర్తయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అంటే మధ్యాహ్నం 1 గంటల తర్వాత ఈసీఐఎల్ నుండి బాలాపూర్కి లడ్డుని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమాలు సాయంత్రం స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఆ లడ్డూని నైవేద్యంగా ఇక్కడ సమర్పిస్తారు. ముఖ్యంగా ఈ లడ్డూను వేలం పాటలో కూడా మనం ఒక ప్రత్యేకంగా చెప్పొచ్చు, ఎన్నెళ్ళు లేనటువంటి విధంగా ఈసారి గత సంవత్సరంలో 27 లక్షలకు ఎవరైతే దక్కించుకున్నారో ఆ యొక్క 27 లక్షల్ని మొదటగా మనం తర్వాత 9 రోజుల పాటు పూజలు అంచుకున్న తర్వాత వేలం పాట నిర్వహించేవారు అంటే పాల్గొనేవారు, వేలం పాటలో పాల్గొనేవారు ప్రతి ఒక్కరు కూడా 27 లక్షలు డిపాజిట్ చేసిన తర్వాతనే ఈ యొక్క వేలం పాటలో అర్హులు అని కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ముఖ్యంగా గత సంవత్సరం 27 లక్షలు పలికింది. మరి ఈ సంవత్సరం కూడా బాలాపూర్ లడ్డు వేలం ఎంత పోతుందనే ఆసక్తి కూడా అంటే ఎంతవరకు ఏ రేటుకి ఏ ధరకి పోతుందని కూడా ఆసక్తిగా చూస్తారు. సో ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రోజు నుంచి మాత్రం చాలా భక్తి శ్రద్ధలతో మాత్రం కోలాహలంతో చిందులేస్తూ ఇక 9 రోజుల అనంతరం నిమజ్జనం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ మాత్రం దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ నిర్వహించుకుంటారు. ముఖ్యంగా అంటే ఇక బాలాపూర్ కు సంబంధించి మాత్రం అంటే ఈ వేలంపాటలో 9 రోజుల తర్వాత వేలంపాట జరుగుతుంది. ఆ వేలంపాటలో 1116లతో మొదటగా ఈ వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా 1994లో ఈ వేలంపాట అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ అంటే మొదట 17 సంవత్సరాలు మాత్రం ఇక్కడ స్థానికులకు అంటే బాలాపూర్ గ్రామ వారికే మాత్రమే చోటు ఉండేది. తర్వాత స్థానికేతరులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా వచ్చి ఈ బాలాపూర్ యొక్క లడ్డు గణేష్ వేలంపాటలో పాల్గొనొచ్చు అని కూడా చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం మాత్రం 6 గంటలకి బాలాపూర్ గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనకు ప్రత్యేకం ఏంటంటే ఈసారి అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఇక్కడ సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అడిగిన కోరికలు
తీర్చే కొంగు బంగారం ఇచ్చే బాలాపూర్ గణేష్ మరికొద్ది గంటల్లో మాత్రం దర్శనం ఇవ్వబోతున్నానని చెప్పొచ్చు.